హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడూ ఏదో ఒక వివాదాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. అయితే నువ్వేంటి ట్రెండ్ సెట్ చేసేది, నేనే ట్రెండ్ని సెట్ చేస్తా అంటూ నువ్వు నన్ను ఉంచుకో లేదా నేను నిన్ను ఉంచుకుంటా, ఇతడే నా శత్రువు మిత్రువు ఫిలాసఫర్ అంటూ ఒక 2 వీక్స్ నుండి సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీని అయితే సెన్సేషన్ చేసేస్తున్నారు అనమాట. ఆయనే గండా మూవీ డైరెక్టర్ సూర్య గారు. సో ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆర్జీవి గారికి ఈయనకి వైరం ఏంటి, అసలు అబ్బాయికి మరొక అబ్బాయి పుట్టడం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మొదటి ప్రశ్న ఏంటి అంటే, అసలు మీకు పెళ్ళి ఎప్పుడైంది మీకు ఆర్జీవి గారికి? అది పెళ్లి కాదు మేడం, అక్రమ సంబంధం. అక్రమ సంబంధంలో పెళ్లితో పనే ఉంది. అక్రమ సంబంధంతోనే ఎప్పుడో కనెక్ట్ అయిపోయాము. 10 years బ్యాక్ కనెక్ట్ అయ్యాను నేను. సో ఇప్పటికి ఒక కొడుకు వచ్చేసారు. ఓకే సరే, అది పక్కన పెడితే మరి సీమంతంకైనా పిలవలేదేంటి సార్? అంత పెద్ద రామ్ గోపాల్ వర్మ గారు అసలు ఒక కొడుకుని కన్నారు, అసలు బయటికి కూడా న్యూస్ రాలేదు. అంత సీక్రెట్ గా పెట్టుకున్నాం మేమిద్దరం మాట్లాడుకొని సీక్రెట్ గా పెట్టేసుకున్నాం. ఓహో ఓకే, జోక్స్ ఎపార్ట్. అసలు మీకు ఆర్జీవి గారికి వైరం ఏంటి? అసలు వైరం లేదు మేడం, ప్రేమ. ఆర్జీవి గారి మీద ఏంటంటే నాకు విపరీతమైన అభిమానం. బీ ఫ్రాంక్ చెప్తున్నాను, అభిమానం. ఓకే. సో మీకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, తను అంటే నేను ఇక సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయలేనేమో అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 10 years బ్యాక్ మేడం ఇన్సిడెంట్ జరిగింది. ఏ నోట్ టు ఫిల్మ్ మేకర్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. తను బడ్జెట్ లేకుండా నువ్వు సినిమా చేయొచ్చు, నీకు ఐడియాతో సినిమా చేస్తారు కానీ బడ్జెట్తో కాదు అని దాంట్లో ఎలా చేయాలనో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో. అందుకే నా ట్రైలర్లో కూడా చేస్తారు అది. ఎస్ మేడం. నేను ఎందుకంటే మర్చిపోను, మూలాలు మర్చిపోను, ఎప్పుడు కూడా ఒకరి హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోను. సో ఆ మాటను ఆదర్శంగా తీసుకుని మీరు సినిమా తీసారా? సినిమా కాదు మేడం, సినిమా అంటే అలాంటి సినిమాలు చేయడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్లో ఉన్నారు మేడం. ఒక ఈజీ సినిమా అనే వ్యవస్థని క్రియేట్ చేశాను నేను. మీరు ఎప్పుడు క్రియేట్ చేశారు దాన్ని? అసలు ఇది 5 years టైం పెట్టింది. 5 years ఎందుకని క్రియేట్ చేశారు? దేనికి? అసలు సేమ్ ప్రాబ్లం అదే మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను 2009లో ఒక సినిమా చేశాను నేను. ఆ టైంలో నేను విపరీతంగా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ చూశాను నేను టోటల్గా. సో రైట్ ఎండ్ ఆఫ్ ద డే నేను సినిమా చేశాను, రిలీజ్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. మరలా సినిమా పట్టుకోవడానికి నాకు సంవత్సరాలు పడుతుంది. ఓకే. నేనే ఇలా స్ట్రగుల్ అవుతున్నాను, నాతో పాటు నా చుట్టూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరినీ చూస్తున్నాను నేను. దీనికి అంటే నేను సొల్యూషన్ తీసుకొని నేను సెటిల్ అయితే కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి అనిపించింది. ఓకే. అందువల్లే ఈజీ సినిమాని క్రియేట్ చేశాను. ఓకే. సో ఆ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎవరైతే వర్మ గారు చెప్పారో ఆ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే బడ్జెట్ లేకుండా ఒక సినిమా చేయొచ్చు అంటే పాసిబుల్. చాలా మంది నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు నమ్మలే, ఎవరు నమ్మకుండా రకరకాల కామెంట్లు చేయడం. నాకున్న ట్రోల్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండవు, అంత దారుణంగా ట్రోల్స్ ఉంటాయి ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎవడు చేయలేని పని ఒకటి చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు మేడం. స్టార్టింగ్లో అద్భుతం జరిగేటప్పుడు ఎవరు నమ్మరు, జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది అద్భుతం అని చెప్పుకుంటారు. అంతే కదా మరి. ఆర్జీవి చేసిన అద్భుతం ఇది. నా అద్భుతం ఆర్జీవికే క్రెడిట్స్ ఇస్తున్నారా? అంత మా డార్లింగ్కే క్రెడిట్. ఓకే. సో ఆయన చేసిన అద్భుతం ఇప్పుడు జరుగుతుంది, రియల్. ఆయన ఐడియా కళ్ళ ముందు వారణాసూర్య రూపంలో క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఓకే. మీరు దీన్ని జీరో బడ్జెట్ సినిమా అన్నారు. ఇప్పుడు ఏ సినిమా తీసినా సరే మినిమం ₹1,00,00,000 అవుతున్నాయి ఓన్లీ హీరో హీరోయిన్కి. జీరో బడ్జెట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఒక బ్లడ్ బాటిల్ కొనాలన్నా సరే ఒక ₹500 అవుతాయి కదా. అండ్ మీకు మ్యూజిక్ కానీ డిఏ చేయడానికి కానీ ఇలా చాలానే ఉంటాయి. మరి ఇంతమంది ఆర్టిస్టులు, ఈ మ్యూజిక్, ఈ ఎడిటింగ్ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? అవును మేడం, అంటే పూర్తిగా నా ప్లానింగ్ ఇది అంతే. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ లేకుండా సినిమా అంటే బడ్జెట్ వేరు, డొనేషన్ వేరు మేడం, ఓపెన్ డొనేషన్ వేరు. నేను బడ్జెట్ని నేను ఎంటర్టైన్ చేయట్లేదు. సో పూర్తిగా నేను చేసింది ఏంటి అంటే బడ్జెట్ లేకుండా సినిమా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్లానింగ్ ఏంటి అంటే, ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ ఉంది, స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి నేను మొత్తం ఆన్లైన్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మీలాగా నాలాగా ఎంతోమంది రైటర్స్ ఉంటారు, ప్యాషనేటిక్ రైటర్స్ ఉంటారు, మంచి టాలెంట్ ఉంటుంది. మొత్తం నేను ఆన్లైన్లో స్ప్రెడ్ చేశాను. ఇలాంటి నేను ఒక సినిమా చేస్తున్నాను, నాకు రైటర్స్ కావాలి డెవలప్మెంట్కి అని చెప్పేసి చేస్తే దగ్గర 64 మంది ఇంటర్నెట్ అంటే ఫేస్బుక్, త్రూ ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వచ్చారు తెలుగు వాళ్ళు. ఈవెన్ అర్బన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, సౌదీ, ఖత్తర్ ఇలాంటి ఏరియాలు ఉంటారు కదా, అక్కడ జాబ్ చేసుకుంటున్న తెలుగు వాళ్ళు కూడా రైటర్స్ నాకు కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళతో ఆన్లైన్లో నేను బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయించాను, జీరో బడ్జెట్.
సో షూట్ కావాలి. షూట్కి వెళ్ళే ప్రాసెస్లో నేను 5D Mark IIలో షూట్ చేశాను. దానికి ఆ టైంలో ఇది చేసుకుంటూ నేను చేసింది ఏంటంటే ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో వారణాసి సూర్య అనే నమ్మకాన్ని క్రియేట్ చేశాను. వారణాసి సూర్య దగ్గర జెన్యున్గా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు, ఏదున్నా మొహం. వీడియోస్ షేర్ చేస్తుండేవారా రెగ్యులర్గా? కొన్ని వేల వీడియోలు ఉంటాయి నాకు, ప్రతిదీ అప్డేట్, ప్రతిదీ. సో ఆ నమ్మకం క్రియేట్ అయిన తర్వాత ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేశాను. వచ్చే ప్రతి రూపాయి నేను అనౌన్స్మెంట్ ఇచ్చేవాడిని, ఇదిగో పలానా మీకు మనీ బాగానే మూవీ తీయడానికి మరి కుప్ప వచ్చింది. ఇప్పుడు నేను కెమెరా కొనాలి, నాకు కావాల్సింది ఇంత అని ముందే మెన్షన్ చేస్తాను, దానికి అయ్యే ఖర్చు ఇంత. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ మళ్ళీ స్పెషల్ వీడియో ఉంటుంది, ఇక చాలు పంపొద్దని చెప్తాను నేను. అంత క్లియర్గా అనమాట. అది పర్చేజ్ చేసింది కూడా నేను వీడియోలో పెట్టేస్తాను, ఇదిగో ఇది పర్చేజ్ చేసాం, ఇది పరిస్థితి, కెమెరా రెడీ అయిపోయింది, మనం షూట్కి రెడీ అయిపోతున్నాము. అగైన్ అక్కడ 0 బడ్జెట్, కెమెరా రెడీ చేసుకున్నాం. అసలు ఎక్కడ కూడా రెంట్ అనే మాట లేదు. షూట్కి వెళ్ళాలి, ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు అనుసరణలో ఉంటారు. నేను ఒక చిన్న వీడియో పెడితే ఎక్కడెక్కడ నుంచో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు, వాళ్ళతో అగ్రిమెంటేషన్ కూడా చేయించాను. నా రూల్స్ ఇలా ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నచ్చిన వాళ్ళే రండి, లేకపోతే రావద్దు, బాధలు పడుతూ రావద్దు, మీ కంఫర్టబిలిటీ ఉంటేనే రండి. అలానే ఫిల్టర్ చేసుకునేసి గండాకి ఆర్టిస్టులు టెక్నీషియన్ ఫైనలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అంటే మరి ఆర్టిస్టులు కూడా హీరో హీరోయిన్స్ కానీ నార్మల్ వాళ్ళేనా? న్యాచురల్ వచ్చిన వాళ్ళు అంతే. మరి ఎవరికి ఎక్స్పీరియన్స్ నేను గైడ్ చేశాను, నేను ఉన్నాను కదా గైడ్ చేయడానికి. ఓకే. సో ఎప్పటి నుంచో నేను ఉన్నాను కాబట్టి మంచి చోటు నేను గైడ్ చేసుకుంటూ వాళ్ళని షూట్కి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాను. ప్రొడక్షన్ అనేది ఉండదు మేడం, ఎక్కడ కూడా ప్రొడక్షన్ ఉండదు. ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, అన్ని ఎవరికి వాళ్ళవి. ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళవే, ఎవరి మేకప్. మీరు ఉన్నారు మేడం, మీరు షూట్కి రమ్మని చెప్పాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చాయి. మీరు టిఫిన్ అయితే ఇంటి దగ్గర ఉండి పస్తులు ఉంటారా? చేస్తారుగా. లంచ్ కూడా ఇంటి దగ్గర చేస్తారుగా. ఆ చేసేది ఏదో నా లొకేషన్కి వచ్చి చేయని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఎంత మంది టీం ఉన్నారు మీ దగ్గర ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు? ఇలా గండా ప్రాజెక్ట్కి ఒక 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పైన చేశారు. ఓకే. మీరు రఘువరన్ బీటెక్ మూవీ చూసారా? చూసాను మ్యామ్. అందులో ఆయన సోషల్ మీడియాలో అదే ఒకటి పడగొట్టేశారని, వాడు విలన్ చెడగొట్టాడని సోషల్ మీడియా నేను అది చూసినప్పుడు అనిపించింది, అరే భలే చేసాడు అనిపించింది. నా కాన్సెప్ట్ లాగే ఉంది. ఫాలో అయ్యారా మీరు? అప్పటికే నేను రన్ అవుతుంది, అప్పటికే డెవలప్ అయిపోయింది నాది కాన్సెప్ట్. అది చూసినప్పుడు అరే నా కాన్సెప్ట్ లో భలే ఉంది అనిపించింది. ఇప్పుడు అంటే మీ కాన్సెప్ట్ ని వాళ్ళు కొట్టేసినట్ట? లేదు లేదు, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. అంటే ప్యారలల్ ఐడియాస్ రావడం అనేది చాలా కామన్. అది ఓకే. అంటే మూవీ బాగానే ఉంది కానీ ఇది రియల్ గా చెప్తుంటే ఇదంతా జరిగే పనేనా అనిపిస్తుంది మాకు. మీరు చెప్తున్నారు 4 ఏళ్ల తర్వాత బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఒకేసారి 5 ఇయర్స్ తర్వాత ఒకేసారి బయటకు వచ్చేసరికి ఈయన కథలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. 5 ఇయర్స్ అనేది ఎందుకు పట్టింది అంటే జనరల్గా అంత పట్టదు మేడం. అంటే ఫస్ట్ సినిమా ఎప్పుడైనా కూడా మొట్టమొదటి అడుగు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ మొదటి అడుగు వేయడానికి నాకు 5 సంవత్సరాలు టైం పట్టింది. రెండో అడుగు చాలా ఈజీ మేడం. మీకు రెండో అడుగు ఆల్రెడీ పడిపోయింది, షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో ఈజీ. ఫస్ట్ స్టెప్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అవన్నీ భరించి బయటకు వచ్చాను నేను. 5 ఇయర్స్ లిటరల్లీ. అక్కడ ఒక సినిమా చేయడం కాదు మేడం, ఒక వ్యవస్థను క్రియేట్ చేశాను. ఒక సమస్యకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద సమస్యకి సొల్యూషన్ క్రియేట్ చేశాను నేను. సో ఇప్పుడేంటి, ఇప్పుడు నేను చీకట్లో టార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, రాళ్ళు ముళ్ళు ఏ ఉన్నా తోసుకుంటూ దొబ్బుకుంటూ ఈజీ సినిమాని మట్టి రోడ్డుని వేసేసాను. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు, ఎందుకంటే నేను గైడ్ చేస్తాను. ఆల్రెడీ ఒక సొల్యూషన్ దొరికింది. ఎంతోమంది ఆ మట్టి రోడ్డు మీద రావాలి, నిజంగా టాలెంట్ ఉందంటే ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి. మీరు ఒక సింపుల్ సొల్యూషన్ క్రియేట్ చేశారు టెక్నాలజీతో, అందరికీ కూడా వ్యవస్థ కల్పించారు, ఆర్జీవీని స్ఫూర్తిగా తీసుకున్నారు. మరి ఆర్జీవీని టైటిల్స్లో అన్నిటిలో వేసి ఆర్జీవీని ఇంత పొగుడుతూ ప్రమోషన్స్లో ఆర్జీవీని ఎందుకు సార్కాస్టిక్గా మాట్లాడుతున్నారు? నా మొగుడివి నువ్వే, నీకు నాకు బిడ్డ పుట్టడి అన్నీ ఎందుకు? మీకు అలా అనిపిస్తుంది కానీ నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. మరి ఎందుకు అసలు ఆర్జీవీ టాపిక్కి ఎందుకు మీకు, అంటే మీ మూవీ హైలైట్ అవ్వడానికి ఆర్జీవీ కావాలా? లేదు లేదు, ఆర్జీవీకి అంటే మా మూవీకి అవసరం లేదు. అక్కడ నుంచి తన ఐడియా నుంచి వచ్చాము మేము. ఆర్జీవీని ఎందుకు మేము డిస్కస్ చేయకూడదు? అదే కదా మేము ఉన్న వాస్తవం, అదే కదా. ఆయన ఐడియా ఇచ్చాడు, ఆయన ఐడియా నుంచి నేను స్టార్ట్ చేశాను. నా కర్మగాలి ఇప్పుడు విషయం ఏంటి, ఇంత ట్రెండింగ్ ఎందుకు అవుతుంది అంటే, నేను మర్యాదగా నా సినిమా నేను చేసుకొని ఉండొచ్చు, అంటే నాతో పాటు 10 మంది బాగుండాలని చెప్పేసి నేను వ్యవస్థను క్రియేట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఆయన రెస్పాండ్ కాకపోవడం వల్ల నాతో పాటు నన్ను నమ్ముకున్న ఆర్టిస్టు టెక్నీషియన్లు అంతా రోడ్ల మీద ఉన్నాం మేము. ఓకే. ఇప్పుడు రాజకీయ నాయకులైనా సినిమా వాళ్ళైనా సరే స్క్రీన్ ముందు ఒకరు మాట్లాడతారు, స్క్రీన్ వెనకాల ఒకరు మాట్లాడతారు. ఇది మనకు తెలిసిన విషయమే. వాళ్ళు ప్రమోషన్లు చేస్తున్నప్పుడు లేకపోతే జనం చుట్టూ ఉన్నప్పుడు 100 మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను, ఈ సినిమా ఇలా తీయొచ్చు అని చెప్పాను కదా అని నేను ప్రమోషన్కి రావాలి అని ఏమన్నా రూల్ ఉందా? మీరు ఇప్పుడు ఆయన చెప్పిన ఐడియా నుండి వచ్చారు, ఇంత వ్యవస్థను క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆయన రావాలని రూల్ ఏముంది అసలు? ఆర్జీవి అంత కోట్ల బడ్జెట్లో మూవీ తీస్తే ఆయన
మీరు 0 బడ్జెట్తో తీసిన దానికి ఫస్ట్ మూవీకే రావాలని మీరు ఎందుకు ఆశపడుతున్నారు? ఈ ఆశపడడం తప్పు కాదు కదా, నేను కూడా మనిషినే కదా మేము, తప్పు కాదు కదా ఆశపడడం. వస్తాడే అనుకున్నాను, నాకేంటంటే కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, పర్సనల్గా మెసేజ్లు చేశాను, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు, మీరు చెప్పింది అన్నాడు, అయితే నేనేం చేయమంటావు, ఒకసారి మెసేజ్ పెట్టి చూద్దాం అన్నాడు. దాని తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్లకు రెస్పాండ్ లేదు. అవునా? ఏం చేయాలి నేను? ఇప్పుడు నేను 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేస్తున్నానంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీలాగే మీరు ఏదైనా కథలు చెప్తున్నారో నమ్మబుద్ధి కావట్లేదు, ఇప్పుడు ఎలా అన్నారో నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మేడం సోషల్ మీడియాలో. అది సాధ్యమయ్యే పని కాదు, అన్ని కథలు చెప్తున్నావు అంటున్నాడు. ఇప్పుడు నాకు ప్రమోషన్ చేయమని చెప్పట్లే ఆర్జీవీని వచ్చి, ఆయన చెప్పింది 0 బడ్జెట్ కాన్సెప్ట్, బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు అని చెప్పేది నిజము, అది చేయొచ్చు అని ఒక మాట చెప్తే అయిపోయి. అది చెప్పట్లే, మీరు చేసి చూపించారు, నేను చేసి చూపించాను, ఇది నేను నిజమని చెప్తే ఎవరు నన్ను నమ్మట్లే, వారణా సూర్య చెప్తే నమ్మట్లే, ఆర్జీవీ చెబితే నమ్ముతారు అంటున్నా అంతే. నాకు ప్రమోషన్ అవసరం లేదు, నేను నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. థియేటర్ వరకు ఈ మూవీని ఎలా తీసుకొచ్చారు అసలు? అంతే మేడం, కంటెంటే తీసుకెళ్తుంది. నేను బలంగా నమ్మేది కంటెంట్ని, ప్రమోషన్ని నమ్ముతాను. మీడియా ప్రమోషన్, పబ్లిసిటీ మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే థియేటర్లు అవే వస్తాయి. ఎక్కడ ఎవరు ఆపరు మేడం. సినిమా ఇండస్ట్రీలో అనుకుంటుంటారు కానీ వీళ్ళు ఆపుతారు, వాళ్ళు ఆపుతారు, థియేటర్లు ఎవరు అయ్యి అని అంత అపోహ. థియేటర్లు వద్దండి దొరుకుతాయి మీకు, మీ దగ్గర విషయం ఉంటే, మీరు పబ్లిసిటీ కరెక్ట్గా చేసుకుంటే. నా సినిమాకి ఇప్పుడు నేను అడిగే థియేటర్ కంటే ఎక్కువ ఇస్తున్నారు, వద్దురు ఆ బాబు అని చెప్తున్నాను నేనే. ఓకే, మీ ట్రైలర్స్ కింద చాలా కామెంట్స్ వచ్చాయి, అయితే నేను ఒక చిన్న కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, చదువుతాను వినండి. ఆర్జీవీ ఏదో తమాషా కంటే వీడేంటి నిజంగానే సినిమా చేసి చూపించాడు, ఏదో కోపంలో ఎవరో ఏదో అంటారు. ఒక ఆర్జీవీ ఏ హీరో తన కొడుకుని తీసుకొచ్చినా లేకపోతే చుట్టాన్ని తీసుకొచ్చినా సినిమాల పరంగా అయితే వెళ్ళి వాలిపోతాడు. డబ్బున్న వాళ్ళకి ఒకలా సపోర్ట్ చేస్తారు, డబ్బు లేని వాళ్ళకి ఒకలా సపోర్ట్ చేస్తారు. సో మ్యాటర్ ఉన్న వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేయరు, మ్యాటర్ లేని వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని పెట్టారు. దీనికి మీరు ఏమంటారు అంటే, మీరు తీసిన మూవీ ఇప్పుడు కొంతమందికి ఎలా నచ్చిందంటే, కొంతమందికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు మూవీ తీస్తే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 1000 మంది క్రియేట్ అయ్యారు ఇప్పుడు కామెంట్స్ లో. ఇప్పుడు ప్రాబ్లం అదే నాకు. సో ఎందుకంటే మీరు ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, ట్రోలర్స్ ఎక్కువైపోతున్నారు. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు తను అనేది కరెక్ట్ కాదు కానీ, ఎందుకంటే ఆర్జీవీ నాన్న అలా అనకూడదు మేడం, ఎందుకంటే తను ఒక 10 మంది బతకడానికి ఏదైనా చేశాడని తెలియదు కానీ, ఇప్పుడు ఎందుకంటే ఆయన అది చేయకపోతే, ఆ వీడియో చేయకపోతే వారణా సూర్య వచ్చేవాడే కాదు. అంతే తప్ప ఎవరో ఉన్న వాళ్ళకే చేస్తాడో లేని వాళ్ళకి చేయడం అనేది ఉత్తమాటలు. కానీ ఏమైనా అంటే ఇప్పుడు నాకు ఎందుకు రెస్పాండ్ కాలేదని నేను పాజిటివ్ యాంగిల్లో నేను ఆలోచిస్తే, ఆయనకున్న బిజీ వల్ల ఇంకొకటో రెస్పాండ్ కాకపోయి ఉండొచ్చు. కానీ నాకేంటంటే ఇక్కడ టైం మించిపోతుంది మేడం. ఒక పక్క రిలీజ్కి వచ్చేస్తున్నాను, స్టిల్ ఇప్పటికీ నన్ను నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు చేయట్లేదు, నీ వల్ల కాదు అంటే ఎట్లుంటుంది, పెయిన్ఫుల్. అందువల్ల ఎవరి మీద నేను తిరగబడాలి? నాకు ఎవరైతే నా బిడ్డను కన్నానో, గండ అనే బిడ్డను కట్టానో ఆయనకి నేను చెప్పాల్సిందే, ఆయన పలకట్లేదు. ఫర్దర్గా ఎవరు చెప్పాలి? మీకే చెప్పాలి, మీడియాకే చెప్పాలి. అందువల్లే మీడియాకి వచ్చారు. సో ఆయన ఒక ఐడియా ఇచ్చారు, మీరు దాన్ని సీరియస్గా తీసుకుని ఒక పోరాటం చేసి ఒక విధ్వంసం క్రియేట్ చేశారు, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు అదే ప్రాబ్లం. అదే ఇప్పుడు నాతో పాటు 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఆ ఐడియాని నమ్ముకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడేమో మా తప్పు అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న నెగిటివ్ వ్యూవర్స్ అంతా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారని తెలిసింది. వెళ్ళాను మేడం. ఏమని కేసు పెట్టారు? ఇదే కేసు పెట్టాను. నేను ఇట్లా చేశాను, పరిస్థితి ఇది, నాకేం రెస్పాండ్ కావట్లేదు, నేను రోడ్డు మీద ఉన్నాను, నేను ఏం చేయాలి, మా బతుకులు ఏంటి? పెన్సిల్ చెక్కుతుంటే షార్ప్నర్లో పెన్సిల్ అయిపోయింది సార్ అని కంప్లైంట్ ఇచ్చినట్టుందని తీసుకోలేదా? లేదు మేడం, అంటే ఇప్పుడు నా సమస్య మీకు అర్థమైందా లేదా? అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే నాతో పాటు ఇంతమంది డిపెండ్ అయ్యి ఇక్కడ కూర్చున్నాము, నేను చేసిన కాన్సెప్ట్ కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న నా ట్రోలర్స్ అందరూ నన్ను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నేను సమాధానం చెప్పలేను, ఎవరు సమాధానం చెప్పాలి? మీడియా త్రూ వెళ్ళాలి ఇప్పుడు అంతా బయట. అంతే కదా, అయితే వచ్చి ఆర్జీవీ అన్న చెప్పాలి. నాకు ప్రమోషన్ వద్దు, గండా బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని చెప్తే చాలు, మేము సూపర్ సక్సెస్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన పేరు చెప్పుకొని ఇంకా 10 సినిమాలు చేస్తాం. సింపుల్. మూవీ విషయాల్లోకి వెళ్ళిపోతే, అసలు మూవీ ట్రైలర్ చూసాను నేను, ఆర్జీవీ ట్రైలర్ లానే ఉంది. అదైతే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, ఆ రక్తపాతాలు, ఆ బ్లీడింగ్స్, అన్న అని ఒక పెద్ద అరుపు, ఇటేమో విలన్, మొహం అంతా బ్లడ్, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మాకు. రివెంజ్ బ్యాక్డ్రాప్, కొంచెం వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఆర్జీవీ స్టైల్ కాదు కానీ రాజమౌళి స్టైల్లో ఉంటుంది సినిమా. రాజమౌళి స్టైల్. ఓకే, ఒక క్రైమ్ థ్రీమ్ అలా వెళ్తుంది, క్రైమ్ మూడే, ఎమోషనల్ గా ఒక ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్. అందువల్ల కొంచెం ఒక భూత పదం ఉంటుంది దాంట్లో.
ఎమోషన్ నుంచి వస్తుంది మేడం అది. ఓకే ఓకే. నేను రాజమౌళిది బాగా ఇన్స్పైర్ అయ్యి చేశాను. రాజమౌళి గారిని వేస్తారు అక్కడ ఫస్ట్ రాజమౌళి వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్, స్క్రిప్ట్ ఆయన ఇన్స్పిరేషన్. ఓకే. ఆర్జీవి అంటే మీకు చాలా ఇష్టం. మీకు చెప్పలేనంత ఇష్టం. నేను డైరెక్ట్ చెప్పలేను కానీ మామూలు ఇష్టం కాదు. ఓకే. ఇప్పుడు ఇదేనా సినిమా, ఇంకా ఏమైనా సినిమాలు తీస్తున్నారు? లైన్ మేడం, కోడి గుడ్లు ఎన్ని పెడుతుంది, పెట్టుకుంటూ పోతూనే ఉంటుంది. నేను పెట్టకోడి టైపు, ఓకే, పెట్టుకుంటూ పోతూనే ఉంటాను. ఇంకా మీరు అమ్ముకోవడమే, కోడిగుడ్లు అమ్ముకోవడమే అంతే. అన్నిటికీ కూడా ఆర్జీవి గారి స్ఫూర్తి. ప్రతి గుడ్డు మీద ఆర్జీవి అని ఉంటుంది. ఇప్పుడు ఆర్జీవి వచ్చి ఈ ఈజీ సినిమా గురించి చెప్పేంత వరకునేనా? నేను చెప్పాలని నేను ఆశపడట్లేదు, చెబితే బాగుండని మీతో. ఓకే, అంటే ఇలా ప్రతిసారి ప్రతి మూవీలో ఆర్జీవిని, అయ్యో నేను ఆర్జీవి డిస్కషన్ లేకుండా నా సినిమా ఉండదు మేడం. చెప్పాను కదా ఆర్జీవిని. ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటారంటే నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే, నేను నాకు నచ్చినట్టే బతుకుతా. ఎందుకంటే అక్రమ సంబంధం అయిపోయింది, ఆయన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు, నేను రోడ్డు మీదకి వచ్చాను, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను మీడియా సపోర్ట్తో. సింపుల్ మేడం. ఇలాగే వెళ్ళిపోతూనే ఉంటాను, నా రూట్లోనే వెళ్ళిపోతూనే ఉంటాను. రావాలని నేను ఆశపడను, వస్తే హ్యాపీ. వస్తే మీకు ఆర్జీవి వస్తే నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో తెలుసు. రాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నేను ఆర్జీవిని వాడుకోగలను. చెప్తున్నా కదా, ఆర్జీవిని నేను వాడుకోబోతున్నాను చాలా క్లారిటీగా. ఏ విధంగా? ప్రమోషన్ విధంగానా? రకరకాలుగా. ఎందుకంటే మాకు హక్కు ఉంది మేడం. ఆర్జీవి నా గుండెకాయ, ఎన్నోసార్లు చెప్తున్నాను. మా జాన్జీ కదా, మా హస్బెండ్. ఎంతమంది కొడుకులు ఉన్నారు మీకు? ఇప్పుడు కర్ణుడు పుట్టాడు, గండా అనే కర్ణుడు పుట్టాడు. సో వాడికి ఇప్పుడు నేను ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఓ పక్క రిలీజ్ అయిపోతున్నాడు, పెరిగి పెద్దోడైపోయి మమ్మీ డాడీ ఎక్కడ. డెలివరీకి రెడీగా ఉన్నాడు. ఎప్పుడు డెలివరీ? రేపేనా? ఓకే ఓకే. నా డెలివరీ చాలా ఫాస్ట్ ఉంటుంది మేడం, 9 months కూడా ఇంకా ఆగను. పోను నెలకో డెలివరీ ఉంటుంది. నార్మల్గా అందరూ 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే మీరు 9 months జనరల్గా ఉంటుంది కదా. అంటే ఆర్జీవి గారు మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి. మా ఫాస్ట్ మేడం, చెప్తున్నా కదా. ఇది బాయిలర్ కోడి, కొంచెం గుడ్లు పెట్టి గట్టిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుడ్డు రాదు, ఒక్కోసారి డజన్ గుడ్లు బయటకు పడుతుంటాయి. ఓకే. ఇండస్ట్రీ మొత్తం చూస్తాను. నెక్స్ట్ మంత్ అయితే ఈ మంత్ రేపే గండ బిడ్డ పుట్టేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ బిడ్డలు ఎప్పుడు వస్తున్నాయి? బాక్స్ ఆఫీస్ విలన్ ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్ లో ఉంది మేడం, డెలివరీకి ఎండింగ్ స్టేజ్ లో ఉంది. టపక్కన వచ్చేస్తాడు వాడు కూడా. అంటే పొలిటికల్ గా ఏమైనా తీసారా? లేదు, బాక్స్ ఆఫీస్ విలన్ అనేది అఫ్ కోర్స్ అది డిఫరెంట్ జోనర్స్ మేడం. గండా ఉంది యాక్షన్ రివెంజ్, బాక్స్ ఆఫీస్ విలన్ వైలెన్స్ ఉంటుంది, కానీ ఎంటర్టైన్మెంట్ విపరీతంగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ మూవీ ఉందా, క్యారెక్టర్ బేస్డ్ అలాంటి సినిమా అది. మీరు కింద పడి నవ్వుతుంటారు. యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు టెన్షన్ వస్తుంది. ఓకే, ఇందులో విధ్వంసం, అందులోనేమో కామెడీ అన్నమాట, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు మీ దృష్టిలో బాక్స్ ఆఫీస్ విలన్ ఎవరు? అంటే చిన్న హింట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆర్జీవి. అయితే ఆర్జీవి గారి మీదనైనా? లేదు అట్టని కాదు, కానీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఆయనే కదా. ఆయనకంటే విలన్ ఎవరున్నారు, ఆయనకంటే ఫిలాసఫర్ ఎవరు ఉన్నారు, ఆయనకంటే ఫ్రెండ్ ఎవరు ఉన్నారు చెప్పండి. ఓహో, అలా వచ్చారు. అయితే అసలు ఎన్ని మూవీస్ రెడీగా ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు గండా అయిపోయిన తర్వాత బాక్స్ ఆఫీస్ విలన్ రెడీ టు రిలీజ్. వితిన్ 15 days మళ్ళీ మీడియా దగ్గరికి వస్తాను నేను. ఓకే. మీకు ఊపిరి ఆడనివ్వను, నాకు ఊపిరి ఆడనివ్వను. కూర్చుంటూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను గుడ్డు పెట్టడమే కాకుండా చాలా కోడి పెట్టలను రెడీ చేశాను, అన్ని గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఓకే, ఆయన ఏమో వ్యూహం శపథం అంటున్నారు, మీరేమో శపథాలు చేస్తున్నారు. శపథాలు కాదు మేడం, అన్ని రియాలిటీనే. వస్తూనే ఉంటాను. ఇది నిజమా కాదా అని తెలిసేలోపు మీ ఎదురుగా కూర్చో ఉంటాను, మళ్ళీ ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అన్ని మూవీస్లోకెల్లా మీ మూవీలో స్పెషల్ ఏంటి అసలు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ప్రపంచాన్ని సృష్టించారు. అసలు ఈ మూవీలో ఏముందరా బాబు, వీడు ఎందుకు మా బుర్రలు తినేస్తున్నాడు, ఇంత విధ్వంసం ఎందుకు క్రియేట్ చేశాడు అని చూడడానికైనా ఇప్పుడు జనాలందరూ ఆ సినిమా చూస్తారు. ట్రైలర్ వస్తుంటే అందరూ ఊగిపోతున్నారు. అసలు ఏంటి సినిమా, అసలు ఆర్జీవిని పెట్టేశాడు, దిల్ రాజుని పెట్టేశాడు, ఒక కామన్ మ్యాన్ అసలు ఇంత చేయగలనా అనేది క్రియేట్ అయిందనమాట. ఇంకా మీ స్టోరీ తెలియదు, ఇంతమంది మీకు టీం ఉన్నారనేసి. అసలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అందరికీ, జనాలకి. కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీ చుట్టూ, సినిమా ఇండస్ట్రీలో కాదు, సినిమా ఇండస్ట్రీని టచ్ చేయలేదు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ అవకాశాలు లేక కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నా కనుసనుల్లో ఉన్నారు. మొత్తం సింపుల్ అని గ్రేట్గా చెప్పేది ఏంటంటే, ఆర్జీవి వల్ల నాకు ఎంత పెద్ద ప్రపంచం క్రియేట్ అయిందంటే, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, నాకు తెలియని ఏ పల్లెటూరుకి వెళ్ళి నేను ఒక చిన్న వీడియో పెట్టినా కూడా ఆ పల్లెటూరులోంచి నా ఫాలోవర్స్ వస్తారు. నాకు తెలిసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నా దగ్గరికి వచ్చి క్యారెక్టర్లు చేసి సినిమాలో చేసి వెళ్ళిపోతారు. బైక్లు వేసుకొని వచ్చేంత ఆ కెపాసిటీని క్రియేట్ చేశాను. గుండు బాస్ థీమ్ ఏంటి అసలు? దీని వెనకాల
అగైన్ ప్రతిదానికి ఆయనే వెనకాల ఉంటారు కానీ ఆర్జీవి గారే. కాకపోతే గుండు బాస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైనర్. అదొక మూవీయా? మూవీ అయ్యో, నేను మీ గుండెని చూసి గుండు బాస్ అన్నాను. లేదు లేదు లేదు, గుండు బాస్ అనేది ఇప్పుడు కమింగ్ నేను షెడ్యూల్ వెళ్ళబోయే మూవీ. మీరు చేస్తున్నారా అందులో? ఓకే ఓకే. గండా మూవీలో కూడా మీరు చేశారా? నేను ఆర్టిస్ట్ గానే మేడం, నన్ను డైరెక్టర్ గా చూడొద్దండి. నేను డైరెక్టర్ పరిచయం చేస్తాను, ప్రొడ్యూసర్ అన్ని మీరే కదండి. కానీ అంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి చేశాను తప్ప నాకు డైరెక్టర్ గోల్ లేదు మేడం. ఓకే. సో మాలాంటి నా చుట్టూ ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ డైరెక్టర్స్ని చేయాలి. ఎంతోమంది నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారు డైరెక్టర్స్, మంచి మంచి. ఎన్నోసార్లు చెప్పాను నేను, పల్లెటూళ్ళల్లో ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు, త్రివిక్రమ్లు ఉన్నారు, సుకుమార్లు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు బయటికి రాలేక కాదు మేడం, అవకాశం రావట్లేదు. ఒక్క అవకాశం వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి, ఒక చిన్న అవకాశం వస్తే భయంకరమైన టాలెంట్ అంతా చుట్టూ ఉంది మేడం. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆ సపోర్ట్ నేను ఇస్తా అంటున్నాను. మీకు భయం లేదా? దేనికి భయం? ఇప్పుడు ఆర్జీ అంటే అంత పెద్ద దర్శకుడు, ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది టీం ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యూహం అనే మూవీ కూడా ఏపీ పాలిటిక్స్ మీద తీస్తున్నారు. పొలిటికల్ సపోర్ట్ కూడా సీఎం జగన్ గారి నుండి చాలా సపోర్ట్ ఉంది. ఆయన అనుకుంటే మిమ్మల్ని ఇలా ఎగరేసి ఇలా పక్కనేసేస్తారు. ఇప్పుడు ఆర్జీవే నాకు సపోర్ట్ అంటే నాకు భయం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఆర్జీవే నా వెనకలు ఉన్నాడు. మిస్ అయ్యాను నేను. ఓకే ఓకే. ఆర్జీవే ఆయన 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 ఎందుకు కత్తితో కూర్చుకుంటాడు చెప్పండి? ఓకే ఓకే. ఆయన లోపల గుండెకాయలో ఉన్నాను నేను. ఆయన చంపరు కదా. ఓకే, సమస్య లేదు. నాకు భయం ఏంటి చెప్పండి? ఆర్జీవీకి భయం లేదు, నాకెందుకు భయం ఉంటుంది? ఆర్జీవీ లోపల నుంచి నేను వచ్చాను బయటికి. వారణా సూర్య అనేవాడు టుపుకుని బయటకు వచ్చాడు, వాడికి ఎందుకు భయం ఉంటుంది? ఆర్జీవీకే భయం లేకపోతే వాడిని ఆర్జీవీ నుంచి వచ్చిన ఒక షేప్కి, వారణా సూర్య అనే ఒక ఐడియాకి ఎందుకు భయం ఉంటుంది? నేను మనిషిని కాదు మేడం, ఐడియాని. వారణా సూర్య నుంచి ఆర్జీవీ నుంచి వచ్చిన ఒక ఐడియాని నేను. ఓకే. ఒక 2 వారాల నుండి కలకలం రేగుతూనే ఉంది ఈ వారణాసి సూర్య గండా మూవీ గురించి. సో అయితే అసలు ఆర్జీవి గారు ఏమైనా స్పందించారా మీకు? ఫోన్లో మాట్లాడారు మేడం, ఒకసారి మాట్లాడారు. కాకపోతే నాకు తెలిసి వ్యూహం బిజీలో ఏదో ఉన్నట్టున్నారు. ఓకే. అంటే ఇదే అన్నారు, నేను చెప్పాను ఇట్లా సోన్స్ అని చెప్తే ఆపు అని చెప్పేసి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద పోలీస్ కేసు పెడతావు అని నవ్వాడు. అవి డీటెయిల్స్ పెట్టు, మనం కలుద్దాం అన్నాడు. సో దాని తర్వాత నాకు రెస్పాన్స్ లేదు, అందువల్ల నేను అడిగాను. మీ హస్బెండ్ ఎప్పుడు కలగబోతున్నారు? తెలియదు, ఆర్జీవీకే తెలియాలి. ఓకే. కలిస్తే సూపర్, కలగకపోయినా సూపర్, డబుల్ సూపర్. దీనికి ఎండ్ పాయింట్ ఏంటి అసలు? మరి ఎండ్ పాయింట్ ఏం ఉండదు మేడం. ఆయన వచ్చి ఇప్పుడు ఈజీ మూవీస్ నేనే చెప్పాను ఇదంతా, ఐ మీన్ నా వచ్చిన జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని ఒక మాట చెప్తే మీరు ఇంకా ఆపేస్తారా? లేదు, ఇంకా ఎక్కువ చేస్తాను మేడం. అదేంటి? ఇంకా ఎక్కువ చేస్తాను. ఆయన చెప్పాడు మరి, చెప్పకపోతేనే ఇంత చేస్తున్నాను. చెప్తే చాక్లెట్ కొనివ్వట్లేదని అబ్బాయి ఏడ్చాడు పిల్లోడు. సరే బాబు ఏడ్చావు కదా అని ఒక చాక్లెట్ నెక్స్ట్ డే పట్టుకొచ్చి ఇచ్చేసింది. 2 రోజులైనా అన్న టేస్ట్ మరిగాడు కదా, అప్పుడు చాక్లెట్ ప్యాకెట్ కావాలంటాను నేను. అంతే కదా, బాగుంది చాక్లెట్, టేస్ట్ బాగుంది. ఒక చాక్లెట్ ప్యాకెట్ తిన్న తర్వాత ఇంకా బాగుంది అనిపిస్తే ఇంకో 2 ప్యాకెట్లు కావాలంటాను. ఆర్జీవీని కుమ్మడంలోనే ఉన్నారా మీరు? అంటే ఆర్జీవీ చెప్పాను కదా మేడం, ఇక్కడ ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఆర్జీవీ అయినా వేరే టార్గెట్స్ కూడా ఎవరైనా ఉన్నారా మీకు? ఉన్నారా? ఇది ఆర్జీవీ మీకు వెనకల బాహుబలి టైపు షాడో. ఓకే. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్ చాలా ఇంకా మగధీరాలు, శాకుంతలాలు ఇలాంటివి ఉన్నాయా? చాలా ఎంటర్ అవుతాయి. గ్రాఫిక్స్ మీరు 70mm లో చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి రెడీ అవ్వాలి. బాక్స్ ఆఫీస్ విలన్ మీకు ఇండస్ట్రీ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ? చిరంజీవి గారా, బాలకృష్ణ గారా? మీరు ఎన్ని లైన్లో చెప్పినా కూడా ఆ మనిషి దొరకడు మీకు, నేను చెప్పేంత వరకు. కానీ ఎక్స్ట్రాడినరీ పేరు చెప్పగానే కెమెరా ఆన్లో అయిపోతాయి, టప్ 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 లైట్స్ వెలిగిపోతాయి. ఓకే. అంటే ఈ విధంగా అనుకోవచ్చా మీడియా అంతా మిమ్మల్ని ఫోకస్ చేయడానికి ఇలా చేస్తున్నారని? లేదు లేదు మేడం, అదే ఆ కాన్సెప్ట్కి తన అవసరం, తనే వస్తాడు, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఒక చిన్న ఇంటర్వ్యూ మీద పడితే టప్ మన 3వ చైర్ పడుతుంది ఇక్కడ. ఓకే. ఇంకా చూసుకోండి, మన గంటలు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. దీనికైతే నెవర్ ఎండింగ్ అంటారు ఆర్జీవీకి మీకు ఉన్న లేదు, ఇప్పట్లో తెగేది కాదు అది. ఓకే. అలా వెళ్ళిపోతుంటది ఫ్లో. ఓకే. చెప్పానే మేము కూడా ఫాలో అవుతాం. కోడిగుడ్లు ఒకటి కాదు, డజన్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఆపుతాం చెప్పండి? అంతేలేండి. ఇప్పుడు చెప్తున్నా కదా, నాది కుంతిలాగా అయిపోయింది. నాకు కర్ణుడిని ఇవ్వమంటే నాకు దేవుడు ఏం ఇచ్చాడంటే పాండవులను ఇస్తున్నాడు, కౌరవులను ఇస్తున్నాడు, ఇంకా ఎవరెవరిని ఇస్తాడో తెలియదు. మరి ఏం చేయాలి? వ్యవస్థ క్రియేట్ అయింది, ఇప్పుడు నా చేతిలో లేదు. ఎక్కడెక్కడి నుంచో డైరెక్టర్లు వస్తున్నారు, రైటర్లు వస్తున్నారు, ప్రాజెక్టులు రెడీ అయిపోతున్నాయి, కెమెరాలన్నీ ఉన్నాయి, షూటింగ్ అయిపోతుంది, స్క్రిప్ట్లు అయిపోతుంది, మొత్తం ఫస్ట్ కాపీ వస్తుంది, మీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాను. రిలీజ్లు ఏం చేయాలి నేను? సినిమా హిట్ ఆఫ్ లాభ ఎప్పుడు చూడండి నేను. ఇప్పుడు రేపు గండా రిలీజ్ అయింది, తర్వాత దాని గురించి ఆలోచించాను. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ విలనే
హిట్ అయినా ఫ్లాప్ అయినా అది మీ సక్సెస్. నేను పట్టించుకోను. ఓకే, సినిమా తీసారు, థియేటర్ వరకు వెళ్ళింది, అదే మీకు వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. ఓకే, బిజినెస్ అయిందా కాలేదా, రైట్, నో ప్రాబ్లం అటాల్. చాలా పాజిటివ్గా తీసుకుంటా. ఓకే, అది సూపర్ సక్సెస్ అయినా కూడా నేను పట్టించుకోను. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి, ఓకే, నెక్స్ట్ కోడిగుడ్డు ఏంటి. రేపు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మూవీ? 22 థియేటర్స్. 22 థియేటర్స్. ఓకే, మూవీ అయితే బాగుండబోతుంది అంటున్నారా మరి? మాకు తెలియదు, నాకు తెలియదు. మంచి హోప్తో వెళ్ళొచ్చా? నాకు బాగుందనే చేస్తాను నేను. ఓకే, తెలియదు మరి ఏమవుతుందో తెలియదు. ఆడియన్స్ చెప్పాలి, మీరు నేను ఎలా చెప్తాం? అవునవును, లేదు కదా. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మూవీ డెఫినెట్లీ హిట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనుకోవద్దు. నేను ఎందుకు అనుకుంటున్నాను కూడా మీరు ఎందుకు అనుకుంటారు? అదే చెప్తున్నాను. చెప్పండి. ఎందుకంటే ఇది ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి ఒక ఉపాధి కల్పించింది, ఒక టాలెంట్ ఇచ్చింది. వాళ్ళలో లేని టాలెంట్ని కూడా 0 బడ్జెట్తో మేము తీయొచ్చు అని ఒక స్ఫూర్తిని ఇచ్చింది. కాబట్టి ఏమి చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనేది ప్రయత్నిస్తారు ఇప్పటి నుండి. తప్పకుండా మేడం. అవును. ఇది ఒక వెర్షన్ అయితే, ప్రతిరోజు ఇదే సీట్లో కూర్చొని మేము ఆర్జీవి గారి గురించి ఎంతో మందితో మాట్లాడుతున్నాము. ప్రతిదీ ఏదో చెప్పి వదిలేశారు అనేదాన్ని, కానీ చాలా క్రిస్పీగా ఉంది చెప్పాలంటే. ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఓకే, ఆర్జీవి గారికి ఒకరు తగులుకున్నారు, ఈయన ఆపేవాడంటూ ఇంకొకరు ఉన్నాడని ఏదో మూవీ తీసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇదే ఒక మూవీలో కనిపిస్తుంది నాకు. లేదు మేడం, అంటే నచ్చింది. యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి అది. ఇప్పుడు ఆర్జీవి గారు ఏం చేయలేరు, నేనేం చేయలేరు. ఇప్పుడు ఆయన ఏదో ఒక ఐడియాతో టప్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టేశాడు. ఆ ఐడియా నుంచి, ఆ వీడియో నుంచి వారణా సూర్య వస్తాడని ఎవడు తెలుసు? ఆయన ఊహించాడా? వచ్చేసి కూర్చున్నాడు. ఈ సంఘటన అంతా తీసుకుని ఇంకొక సినిమా తీయచ్చు తెలుసా? చేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అసలు. కాకపోతే ఒకటి రావాలి మేడం, ఇలాంటి ఐడియాస్ రావాలి. ఆర్జీవి గారు లాంటి ఐడియాస్ వస్తే ఎంతోమంది టాలెంట్ బతుకుతారు మేడం. అది నేను సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే. కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు మేడం. వచ్చినా కూడా సినిమాలు, చిన్న చిన్న సినిమాలు వచ్చాయో లేదో, వాళ్ళు రిలీజ్ అయ్యాయో లేదో తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. దానికంటూ ఎవడో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలిగా. ఆ సొల్యూషనే వారణా సూర్య. ప్రతి చిన్న సినిమా దగ్గర కరెక్ట్గా ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. ఇప్పుడు మీ నెక్స్ట్ మూవీస్లో ఏదన్నా యాక్ట్ చేయాలన్నా, ఎడిటింగ్ వర్క్ కానీ మీకు సపోర్ట్ ఇవ్వాలనుకున్నా ఇంట్రెస్ట్తో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది. టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ పెట్టాలి. ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే మాది ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్జీవీ లాగా నేను సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఈజీ EASYCINEME ఈజీ సినిమా. ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా అదేనా? నేను అవన్నీ పెట్టలేదు మేడం, ఓన్లీ యూట్యూబే. నాకు అంత ఓపిక లేదు, టైం లేదు. ఓకే, ఆ కామెంట్లో పెట్టినా మీరు పిక్ చేసుకుంటారు అంతే. వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే రెస్పాండ్ అవుతాను. ఎంతమందికైనా నేనే రెస్పాండ్ అవుతాను. థర్డ్ పర్సన్ పెట్టను, ఎందుకంటే అగైన్ పొల్యూట్ అవుతుంది. టాలెంట్ ఉందా నేనే మాట్లాడతా. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్లో వచ్చాయి, సార్ నేను రాలేను సార్ అంటే కష్టపడు, పనికి వెళ్ళు, చెయ్యి, ఎంటర్ అయిపో. ఎంటర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ నీకు భవిష్యత్తు ఉంటుంది. ప్రతి సినిమాకి నువ్వు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లే, నీ దగ్గరికే నీ వీడియో వచ్చేస్తుంది. ఇదిగో షెడ్యూల్ అవుతుంది, నువ్వు రావాలనుకున్నావో వచ్చేయి. ఎంతమంది వచ్చినా నేను క్యారెక్టర్లు ఇస్తూనే ఉంటాను, టెక్నీషియన్కి వర్క్ ఇస్తూనే ఉంటాను, నాన్ స్టాప్. కానీ రూల్స్, 0 బడ్జెట్ కాన్సెప్ట్. ఓకే. సో వేర్ ఎక్స్ట్రీమ్లీ వెయిటింగ్ ఫర్ యువర్ గండా మూవీ. రేపు అసలు ఎలా ఉంటుంది, ఏంటి, మీరు ఎలా తీశారు ఏంటి అనేది చూడడానికైనా నేను రేపు పొద్దున్నే వెళ్తాను. అండ్ మీ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హస్బెండ్ మీరు ఎప్పుడు కలిసి ఉండాలి సార్? మేము కొట్టుకుంటూనే ఉంటాం ఇప్పుడు. అదే మీడియాకు కూడా కావాలి. రైట్. ఆర్జీవి నేను ఎప్పుడు కలవం మేడం, ఎందుకంటే సో ఆయన రూట్లో ఉన్నాడు, నేను నా రూట్లో ఉన్నాను. ఇప్పుడు 2 పాయింట్లు ఆర్జీవి చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు జస్ట్ 2 పాయింట్స్ అని చెప్తుంటారు చూడండి, నేను కూడా 2 పాయింట్లు చెప్తున్నాను ఆర్జీవి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆయన కలిశాడు అనుకోండి, వారణా సూర్య పబ్లిసిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఒక్కసారి ఇలా హైట్స్ తన్నుకుంటుంది. ఫస్ట్ పాయింట్. కలవకపోయాడు అనుకోండి, అంతకు డబుల్ పబ్లిసిటీ వస్తుంది. ఏదైనా నాకు రెడీ, ఆయన కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. సో దేనికైనా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. దేనికైనా సై అంటారు, అసలు తగ్గేదే లేదు, ఏం తగ్గాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను, ఇక్కడ జరగబోతుందని చెప్తున్నాను. కలిశాడు అనుకోండి, ఆల్ ఆఫ్ షడన్ ఓవర్ నైట్లో వారణా సూర్య టాప్ లెవెల్లో కూర్చుంటాడు. అది క్లియర్గా ఆర్జీవి తెలుసు, నాకు తెలుసు. కలవకపోయాడు అనుకోండి, అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా వారణా సూర్య మళ్ళీ హెడ్స్లోనే కూర్చుంటాడు. ఎటు పోయినా కూడా బాల్ మన కోర్టులోనే ఉంటుంది. ఆయన మిమ్మల్ని కలవాలి, మీ సినిమాలు ఎదగాలి. నేను కలవకూడదు అనుకుంటున్నాను. కలవకూడదని మేమేమనుకుంటున్నానంటే, మీరిద్దరు కలిసి ఇంకొక సినిమా తీయాలి, ఇంకొక ప్రపంచాన్ని క్రియేట్ అవ్వాలనుకుంటున్నాం. నా రూట్ వేరు, ఆర్జీవి రూట్ వేరు. ఐడియా ఓకే, కానీ సెపరేట్ ఎటు దారి అటే అనమాట. కానీ కలవచ్చేమో చెప్పలేము,
ఓకే. సో కలిస్తే ఏంటంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు అంటే విష్ చేసుకుంటాం అంతే తప్ప అగైన్ మళ్ళీ కొట్టుకుంటూనే ఉంటాం మీడియా గురించి. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా. అలానే రేపు గండా మూవీ చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బాయ్ బాయ్.